హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగోవాలి. ఇప్పుడు నేను 4 కిలోలు చికెన్ తీసుకున్నానండి, పంచి పెడదామని. ఒక 25 మందికి భోజనం పెడదాం అనుకుంటున్నాను. ఇవాళ నా పుట్టినరోజున, అందుకే వంట చేస్తున్నాను నేను. చూడండి, కావాల్సిన పదార్థాలు: కొత్తిమీర, మసాలా సరుకులు అన్నీ కావాలి, కొంచెం నువ్వులు కావాలండి, ఉల్లిపాయలు, సాల్ట్, పసుపు, కారం, నూనె, ఎల్లుల్లిపాయ, అల్లం, పచ్చిమిరపకాయలు ఇవన్నీ మామూలే కదండి. ఇదిగోండి చికెను, నువ్వులు, అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలండి. ముందు మనం స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకోవాలి. బాండి పెట్టుకుని ఆయిల్ పోసుకోవాలండి. ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుని కొంచెం వేగనిచ్చేసిన తర్వాత మామూలుగా వీటిని మిక్సీ పట్టాలండి. ఇదిగోండి గరం మసాలా పొడి ఇలా చేసుకుని అన్నీ కలిపి మసాలా పొడి అంతా చేసేసానండి. ఇదిగోండి ఉల్లిపాయలు వేగిపోయినాయి కదా, వీటిని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలండి, తీసేసుకోవాలి. కొంచెం చల్లారనిచ్చి మిక్సీ పట్టేయాలండి. కొంచెం చల్లారాలి, ఒక 10 నిమిషాలు చల్లారి పట్టండి. ఇప్పుడు ఇదే గిన్నెలోకి మనం ఆయిల్ పోసుకుని కొంచెం ఆయిల్ పోసుకోవాలండి. చూడండి, మాంసం శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదా, దీన్ని ఇప్పుడు మనం కారం పోసుకోవాలి. ఇందులో ఎక్కువ కదండి పోసుకోవాలంటున్నాను నేను. సాల్ట్ కూడా అంతేనండి, సాల్ట్ కూడా పోసుకోవాలి. కొంచెం పసుపు, ఇదంతా శుభ్రంగా కలుపుకోవాలండి. కలిపేసిన గిన్నె వేసుకోవాలి మొత్తం అంతా. ఇలా వేసేసి 10 నిమిషాలు మగ్గనిచ్చేయాలండి, సిమ్లో పెట్టేయాలి. చికెన్ చూడండి అలా మగ్గిపోయింది కదా. ఇప్పుడు మనం ఉల్లిపాయలు చక్కగా వేగించుకుని పేస్ట్ చేసుకున్నాం కదండి, పేస్ట్ ఇందులో వేసేసుకోవాలి. మొత్తం అంతా పేస్ట్ వేసేసుకోవాలండి. ఇప్పుడు కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇదిగోండి జీడిపప్పు, నువ్వులు, అల్లం, ఎల్లుల్లిపాయ అంతా చేసి పేస్ట్ అండి ఇది కూడా వేసేసుకోవాలండి. ఇవన్నీ వేసేసుకుని శుభ్రంగా ఒకసారి కలిపేసుకుని ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టి వదిలేయాలండి. 10-15 నిమిషాలు చక్కగా మగ్గిపోద్ది, వాటర్ పోయకూడదు. ఇప్పుడు ఇలా పెట్టుకుని వదిలేసుకోవాలి 10 నిమిషాలు. చూడండి, గరం మసాలా పొడి, కూర అలా తయారైపోతుందండి. ఇలా పొడి చిమ్మేసుకోవాలి. చాలా గుమ్మగుమ్మలాడుతూ స్మెల్ అయితే వచ్చేస్తుంది. కొంచెం వాటర్ పోయాలండి. కొంచెం వాటర్ పోసి మసాలా పొడి వేసాం కదా, ఒకసారి కలిపేసి మనం సిమ్లో పెట్టి వదిలేయాలి ఒక 10 నిమిషాలు. 10-15 నిమిషాలు పడుతుందండి, ఎక్కువ కర్రీ కదా, ఒక 20 నిమిషాల వరకు పట్టచ్చు. చక్కగా దగ్గరికి వచ్చే వరకు ఉడకనివ్వాలండి. చూడండి, చికెన్ చక్కగా అలా ఉడికిపోయింది. ఇంక దింపేసుకోవచ్చండి. కొంచెం కొత్తిమీర సర్వ్ చేసేస్తాను, తీసుకెళ్తాను. బయట తీసుకెళ్ళి అందరికీ భోజనాలు పెట్టేస్తానండి. తయారైపోయిన చికెన్ అయితే వాళ్ళు టేస్ట్ చేసి చెప్తారు. పప్పులో చికెన్ కలిసిపోద్ది. కింద ఉన్న వాళ్ళకి కూడా వాటర్ బాటిల్ అండి, వాటర్ బాటిల్. ఆ 2 ఆల్కహాల్కి ఇచ్చేయమని ఇచ్చేయండి, లేకపోతే ఇంకోసారి వాటర్ బాటిల్ అంటే ఒకటి. వాటర్ బాటిల్